విషయం ఏమిటంటే గోడలు పగిలిపోయినాయని, రేకులు కూడా పగిలిపోయినాయని చెప్పి ఒక పేదరాలు చెప్తే తలా కొంతేసి డబ్బు ఇచ్చి దాన్ని కట్టుకోమని చెప్పి మేము చెప్పాం. అది శివాయి స్థలమే. ఆ లైన్లో మొత్తం అలాగే ఉంది. గవర్నమెంట్ వచ్చి అందరినీ సన్యాయంగా తీసేయమంటే అందరూ తీసేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైనా పడిపోయినా, ఇది వర్షాలు దెబ్బతిన్నా వాళ్ళు కట్టుకునే అవకాశం వాళ్ళకైతే ఉంది. ఇటీవల కూడా వర్షాలకి ఈ కనిపించే ఇల్లు కూడా పడిపోతే వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు కూడా కడతానే ఉన్నారు. కానీ ఈ పేదరాలు కట్టుకునే ఇల్లు మటుకు పంచాయతీ ఈవో సలీం గారు కొంచెం ర్యాష్గా మాట్లాడుతూ దాన్ని ఆపించాలని చూస్తున్నాడు. ఆపేసేయమంటున్నాడు. ఎందుకు ఆపాలి? ఇప్పుడు ఈ పడిపోయిన ఇళ్ళను కట్టినప్పుడు, ఇప్పుడు కడుతున్నప్పుడు మీరు ఎందుకు కట్టుకోవటం లేదు? ఆ ఇంటిని ఎందుకు కట్టుకుంటున్నారు? ఆమె చెప్తుంది కదా. అలాగే మీ పడుగుపాడు ఇదిలో మనిషిని పంపించి మరీ మీరు నా 2 రోజులు తిప్పించి మరీ మా దగ్గర ఇచ్చేసారు కదా ఆ ఇంటికాడికి. ఇప్పుడు మీ పడుగుపాడు పంచాయతీ సర్వీస్ రోడ్లో పర్మనెంట్ పార్కింగ్ చేసి అటు ఇటు వెళ్లే వాహనాలకి ఇబ్బందికరంగా చేస్తున్న ఆ బండ్లు ఎందుకు మీరు తీపించటం లేదు? ఈ విజువల్స్ లో కనిపిస్తున్న బండ్లు 24 గంటలు అక్కడే ఉంటాయి. మధ్యలో దారిలోనే వెళ్ళాలి. ఈ సర్వీస్ రోడ్డు అందరిది. వాళ్ళు పర్మనెంట్ పార్కింగ్ పెట్టుకోవడానికి కాదు కదా. 40 ఏళ్ళ నుంచి వాళ్ళందరూ ఉన్నారంటే ఈ లైన్ లో ఉండే వాళ్ళే. స్థలం ఎక్కడ నేను అడగట్లేదు. ఒక 40 ఇయర్స్ నుంచి అవును సార్. ఇప్పుడు సార్ ఆల్రెడీ మీకు తెలుసో లేదో ఈ పక్కనంతా ఇప్పుడు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు హెవీగా కట్టారు కానీ జస్ట్ ఇరిగిపోయిన రేకులు పగిలిపోయిన గోడను చేసుకుంటుంది. అది కూడా ఆపుతాం. ఇంకెవరు కడుతున్నా ఆపుతాం. ఆ ఇంటి పక్కన కాలువ మీద ఈ హోటల్ కట్టి రెంట్కి ఇచ్చారు. అప్పుడు మీరు ఎందుకు మనిషిని పంపించి ఆపలేదు? అదే కాలువ పక్కన ఈ ఇల్లు కట్టి రీసెంట్ గానే 2 days బ్యాక్ ఇది ఇల్లు కట్టారు. దీన్ని ఎందుకు ఆపలేదు? ఈ కాలువ పక్కన కట్టి బాడుగులకి ఇస్తున్నారు. దీన్ని ఎందుకు ఆపలేదు? ఇప్పుడు ఎందుకు మనుషులు పంపించలేదు? కేవలం మీరు నాయకుల మాటలే ఎందుకు అంటున్నారు? ప్రజల మాటలు పట్టవా మీకు?